అలా కాదు, నువ్వు ఈ పాదాల మీద నడుచుకుంటూ రావాలి. బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉందిగా, నా చేత ఉతికించాలని చూడడంలో నీ ఉద్దేశం ఏంటి? పగ సాధించను కాదా? చూడండి సార్, మీ బుట్ట బొమ్మ ప్రేమిస్తుంది మిమ్మల్నండి, వాషింగ్ మిషన్ ని కాదు. తన్ని వదిలేయడం అంటే నా ప్రాణాన్ని నేను వదిలేయడమే. కొట్టాడని నాన్నని, తిట్టిందని అమ్మని, బాధ కలిగించిందని ప్రేమని వదిలేయలేవు. అలా వదిలేస్తే అది ప్రేమ అవ్వదు, అవసరం అవుతుంది. తను ఎలా ఉంటుందో, ఎక్కడుంటుందో తెలియనప్పుడు తను ఎప్పటికైనా కనిపిస్తుందనే నమ్మకంతో ఉన్నాను. అలాగే ఇప్పుడు కూడా నా ప్రేమని అర్థం చేసుకుని తను ఖచ్చితంగా నా కోసం వస్తుందనే ఆశతో ఉంటాను. అందుకోసం తను ఎన్ని పరీక్షలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సంతోషంగా భరిస్తాను. నా ప్రేమని నిరూపించుకుంటాను, గెలిపించుకుంటాను. అంతేగాని బాధపడను, వదులుకోను. ప్రేమ గురించి ఎంత అద్భుతంగా చెప్పావు రిషి. నీలో ఈ మార్పే కోరుకున్నాను. బాబు 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 బాబు, ఏంటే నీ ఎదవగోల? నాకేం నచ్చలేదు బాబు. ఏంటి ఇలా నిద్రపోవడమా? కాదు బాబు, పని మనిషి అలా ప్రవర్తించడం. బాబు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది బాబు. ఇంతింత కండలు బాబు, ఎలా తట్టుకోగలరు చెప్పండి? పిచ్చుక మీద బ్రహ్మాస్తం అంటారే, అలా అయింది బాబు నా పరిస్థితి. బాబు, నేను మేనేజర్గా మీకు కొన్ని రోజులు సేవలు చేయాలంటే ఆ పని మంచి సేవలు ఆపేయాలి బాబు. ఇమ్మీడియట్ గా దాని పనిలోంచి తీసేయాలి బాబు, లేకపోతే ఓటర్ లిస్ట్ లోంచి నా పేరు తీసేయాల్సి వస్తుంది బాబు. తీసేలే, విసిగించుకుంటూ పో. థ్యాంక్స్ బాబు, నా మనోభావాన్ని మీరైనా అర్థం చేసుకున్నారు. అయ్యో ఏమైంది చెంచా, ఎందుకు అంతలా కుమిలిపోతున్నా? కమిలిపోయేలా కొట్టిందండి ఆ కొత్త పని మంచి. ఏంటి అంత పనిచేసిందా? రిషి గారు, ఊరుకోవటానికి వీల్లేదండి. చెంచానే కొడుతుందా? తేల్చుకోవాల్సిందేనండి. రండి, లేవండి లేవండి రిషి గారు, వెళ్ళండి లేవండి. ఏం లేచేది, ఓపికలాగా చచ్చిపోతుంటాను. అయినా వీడేం ఎక్స్ట్రా చేశాడో, లేకపోతే ఎందుకు కొట్టుద్ది? అయితే మాత్రం కొట్టేస్తుందా?
అలా ఎలా కుదురుతుందండి? లేవండి లేవండి ఋషి గారు, వెళ్ళండి. వెళ్దాం పదండి ఋషి గారు, లేవండి. ఇప్పుడే వెళ్ళి కడిగేద్దాం. చెంచాలు కొడుతుందా? పోన్లేండి. ఎవరి పాపన వాళ్ళే పోతారు. మీరు కొంచెం సైడ్ ఇస్తే నేను బయటికి వెళ్ళిపోతాను. ఆ, నువ్వు పక్కకు పోతే నేను నిద్రపోతాను. అత్తయ్య గారు రెడీ అయ్యారా? ఆ త్వరగా రండి. ఆ వస్తున్నా. అబ్బో, తీయగా తీయగా రాగం, రాయగా రాయగా కవిత్వం అన్నట్టు ఒక్కసారిగా కోడలికి అత్త మీద ఇంత ప్రేమ వచ్చిందేమిటో. ఆ. రిషి రిషి ఏ రిషి, ఏంటి మమ్మీ? నువ్వేంట్రా సోఫాలో నిద్రపోతున్నావు? పరిస్థితి అలాంటిది మమ్మీ. ఏమైంది నాన్నా? బా ఏం లేదులే బామ్మ, జాగింగ్కి వెళ్ళొచ్చాను. కొంచెం స్ట్రెయిన్ అయినట్టు అనిపించింది, అందుకే నిద్ర పట్టేసింది. మీరు రోజు జాగింగ్ కి వెళ్తారు కదా రిషి గారు, మరి ఎప్పుడూ లేంది ఈ రోజు అలసిపోవటం ఏంటి? ఈరోజు 3ంటికే వెళ్ళానులే. అంత పొద్దున్నే ఎందుకురా? బా కొంచెం ఎక్కువసేపు జాగింగ్ చేయమని ట్రైనర్ చెప్పాడులే మమ్మీ. ఊరికే స్కూల్లో టీచర్ లాగా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసి విసిగించకండి. ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారుగా, వెళ్ళండి. ఏం లేదురా, ఈ రోజు ధనత్రయోదశి కదా, బంగారం కొంటే మంచిదని మేఘమాల చెప్పింది, అందుకే వెళ్తున్నాం. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములకి వాడెక్కువని ఈవిడ గారు చెప్పిందట. అందుకని మీ అమ్మగారు నన్ను తీసుకువెళ్తుంది. సరే సరే త్వరగా వెళ్ళండి, లేట్ అయితే బంగారం అయిపోద్ది. బంగారం అయిపోతే వెండి కొనుక్కొస్తానులే గాని ఆ మొహం చూడు, తిండి తిని 3 రోజులైనట్టుంది. వెళ్ళి తిని కాసేపు రెస్ట్ తీసుకోపో. నాన్నా, నీకిష్టమైన మసాలా దోశలు వేశాన్రా, కడుపు నిండా తిని బాగా ఎక్కువసేపు పడుకో నాన్నా, సరేనా? సరే ఆ. అలాగే, మీరు వెళ్ళండి. సరే. ఆ మేఘమాల, మేము వెళ్ళొస్తాం. రిషి, రెస్ట్ తీసుకో, ఎక్కడికి వెళ్ళకు. ఆ. వావ్, దోశలు సూపర్గా ఉన్నాయి. మొత్తం లాగించేస్తా. ఓయ్, కావాలంటే పెట్టుకొని తిను, లాక్కొని తినకు. నేను తినటానికి పట్టుకోలేదండి, తినొద్దని చెప్పడానికి పట్టుకున్నాను. ఏంటి తినొద్దని చెప్పడానికా? ఏ తినడానికి ముందు ప్రార్థన ఏమైనా చేయాలా? పనులు పూర్తయ్యేదాకా ఉపవాసం ఉండాలి. ఏంటి ఉపవాసం ఉండాలా? ఇదేమన్నా పూజ లేక దీక్ష ఉపవాసం ఉండడానికి? నాకు బేబత్సంగా ఆకలేస్తుంది, అందులోనూ నాకు ఇష్టమైన మసాలా దోశలు. వెళ్ళే పక్కలే. అంటే తినాల్సిందే అంటారు. నీకు చాదస్తం బాగా ఎక్కువ అనుకుంటాను. సరే, ఈ విషయం ఒకసారి మీ బుట్ట బొమ్మకు చెప్పేసి మీకు ఇష్టం వచ్చినట్టు తినండి. తనక తనతో ఎందుకు చెప్పడం? ఎందుకంటే మిమ్మల్ని ఉపవాసం ఉండమని చెప్పింది తనే కాబట్టి. తనెప్పుడు చెప్పింది? నాతో చెప్పలేదు కదా. నాతో చెప్పింది కదా. లేదు, నేను నమ్మను. తను అలా ఎందుకు చెప్తుంది? చెప్పదు. నువ్వే కావాలని చేస్తున్నట్టున్నావు. హలో, మాకంత అవసరం లేదండి. నీకు మరీ అంత డౌట్ గా ఉంటే అడుక్కోవచ్చు. ప్రతి దానికి మమ్మల్ని నిందించడమే పనైపోయింది. ఛ! మంచికి పోయి చెడు తెచ్చుకోవటం అంటే ఇదే. అనవసరంగా ఒప్పుకొని తప్పు చేసినట్టున్నాను. ఇప్పుడే చెప్పేసి ఇక్కడితో డ్రాప్ అయిపోతేనే బెటర్. లేకపోతే ముందు ముందు ఇంకెన్ని మాటలు పడాల్సి వస్తుందో. హలో హలో హలో, అంత అవసరం లేదులే, నమ్మాను. తింటాం మానేస్తానులే. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తే చేస్తాను. The next item is
ఎక్కుతుందో చూడు తున్నపోతులాగా. ఛీ! మసాలా దోశ ఏ ఉంది బహుశా నేతితో చేసినట్టున్నారు, అందుకే అద్దరిపోయింది. నీట్గా ఉంది ఇప్పుడు. చి, చి, చి. హలో హలో హలో, కొంచెం చూసి దులపండి. టిఫిన్ చేస్తున్నాం ఇక్కడ, బూజు పడుతుంది. ఛీ. అందుకే దులుపుతుంది. చూస్తుంటే మీ పనిలో శ్రద్ధ కంటే కోపమే ఎక్కువగా కనిపిస్తుందండి. అవునా? అలాగా? అయితే శ్రద్ధగా ఎలా దులుపుతారో ఇది ఒకసారి దులుపు చూపించు. చూపించు. హలో, ఎగ్జామ్ హాల్లో స్టూడెంటే ఎగ్జామ్ రాయాలి, ఇన్విజిలేటర్ రాయకూడదు. నా పుట్టబొమ్మ కంటే ఇది ఎక్కువ ఆడుకుంటుంది నాతో. ఆడుకోవటానికి నేనేమైనా స్పోర్ట్స్ పెన్నా? ముందు బోజు దులపండి. ఛీ! ప్రేమ కోసమై వలలో పడిని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. ప్రేమ కోసమై వలలో పడిని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. ప్రేమరు దేవుల దూలపడం అయిపోయింది. ఇంకా తుడవడం బ్యాలెన్స్ ఉందండి. ఏంటి? నేను ఇల్లు తుడవాలా? పనులు చేస్తానని మీరు ఒప్పుకున్నప్పుడు మీరే చేయాలి కదండి. నేను చేస్తే బాగోదు కదా, అందుకే తుడవండి. నో వే. బట్ ఐ హ్యావ్ ద వే. ఏ అపాపు, కదలాడితే ఫోన్ తీయడం బాగా అలవాటైపోయింది. థర్డ్ అంపైర్ డెసిషన్ తీసుకోవాలంటే ఈ మెయిన్ అంపైర్ కి ఫోన్ చేయాలి కదండి. అవసరం లేదు, నేను ఇంకా అవుట్ అవ్వలేదు కదా. వెళ్ళి నీళ్ళు తీసుకురాపో. సారీ అండి, మీది ఏకపాత్రాభినయం. అన్ని పాత్రలు మీరే పోషించాలి, ఎవరిని సాయి పడకూడదు. నీ రిషి గారు, మీరు నన్ను తిట్టారు, కొట్టడానికి వచ్చారు కూడా. ఉండండి, బుట్టబొమ్మతో ఇప్పుడే చెప్పి మీకు మైనస్ మార్కులు కూడా వేస్తాను. ఉండండి. ఏ, అబ్బబ్బబ్బ. ఆపే తల్లి, ఎందుకు తిడతాను? నాకేనో పిచ్చా? నువ్వు ఎంపైర్లా కావు, ఆపోజిట్ టీంలా తయారయ్యావు. ప్రేమరు దేవుల వేడుకొని తన కుమరుని క్షేమం కోరుకొని ప్రేమరు దేవుల వేడుకొని తన కుమరుని క్షేమం కోరుకొని ఏమైనాడో ఏమోనో ఎన్ని కుమిలే తల్లిని కుములుమని. ప్రేమ కోసమై వలలో పడిని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. అదే పనిగా తింటున్నావు, కడుపు నొప్పి వచ్చి పోతావు. పర్లేదు, టాబ్లెట్స్ ఉన్నాయి, వేసుకుంటాను. అయినా మీరు టిఫిన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారే తప్ప తుడవటం మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఋషి గారు. ఇలా అయితే మీకు పర్ఫెక్ట్ మార్కులు పడటం కష్టమే సుమి. ఏయ్, అదేం లేదు. చూడు ఎంత బాగా తుడుస్తున్నావు, చూడు చూడు. ఈ కాల్తీ. ఏం కర్మరా బాబు.
పైలట్ ఉద్యోగం అని చెప్పి పైలట్ పనులు అమ్మించినట్టు మేనేజర్ని కాస్త కూలోని చేసేశారు. ఛీ, దీనమ్మ జీవితం. ಸಂಜಾನೆ ತೋನೆ ತಾನೇ ನೇನಾನೋ ಅವತುಂಬಕ ತಾನೆ ಅಂಬಿಲಂಬಾನೋ ఓ సుకుమారి ఓ శృంగారి నాగలంగారి ఓ సుకుమారి ఓ సుకుమారి ఓ శృంగారి కుమారి హలో, ఎవరండి? ఇంట్లో ఎవరు లేరా? ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు నా కన్నుల్లో నా నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి ఈ అనుభవమే నాకు తొలిసారి ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు కూర్చోండి, కాఫీ తెస్తాను. అంత అందంగా ఉన్నానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అందమంటారా? అసలు దీన్ని అందమంటారా? మతి పోగొట్టే అందం, పిచ్చెక్కిచ్చే మందం. నిజంగా నేను అంత అందంగా ఉన్నానా? మామూలుగా కాదు, ఐశ్వర్యరాయ్కి అసూయ పుట్టేలా ఉన్నాం. నేనే గనక కవినే ఉంటే కృష్ణశాస్త్రిని మించేలా భావకవిత్వాన్ని రాసుండేవాణ్ణి. నేనే ఆర్టిస్ట్ అయి ఉంటే లియోనార్డోని తలదన్నిలా మోనాలిసా అమ్మ బొమ్మ గీసుండేవాణ్ణి. 4 ఏళ్ల క్రితం, కేవలం 4 ఏళ్ల క్రితం నువ్వు నన్ను కలిసుంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి జుమ్మందినాథన్ సినిమాలో తాప్సీ ప్లేస్ లో నిన్ను పెట్టించుండేవాణ్ణి. ఈ పాటికి నిన్ను 9 ఎగిరిపోయేలా చేసిండేవాణ్ణి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? రేయ్, నువ్వు చంచావు కదరా? అంటే నా గురించి ఆల్రెడీ నీకు చెప్పేశారా? చెప్పేదేంట్రా ఎడవా? నన్నెవరనుకుంటున్నావు? అమ్ముల్ని. దేవుడా, ఏంటి మీరు అమ్ములునా? చుడీదార్లో ఉంటే అమ్ములు చెల్లెలు అనుకున్నాను. అయినా నేను మీకు తెలుసు కదా, మరి తెలియనట్టు ఎందుకు యాక్ట్ చేశారు?
ఏంట్రా? ఏం లేదండి దీపావళి పండగ కదా కాల్చుకోవడానికి టపాసులు పంపించిందండి మేఘమాల. తీసుకొచ్చాను, తీసుకోండి. ఏం అక్కర్లేదు. మమ్మల్ని వద్దనుకుని వెళ్ళిన వాళ్ళకి మాకు టపాసులు పంపించాల్సిన అవసరం లేదని చెప్పు. తీసుకెళ్ళు. అక్కంతా ప్రేమగా పంపిస్తే వద్దంటావేంటి నాన్న? ఇలా చేస్తే అక్క చాలా బాధపడుతుంది. వద్దు నాన్న. వీటిని పంపిస్తేనే తను బాధపడుతుందంటే మరి తను చేసిన దానికి నేనెంత బాధపడాలరా? గుర్తొచ్చినప్పుడల్లా ఏడుపు వస్తుంది. నాన్న, అక్కకి మనం అంటే చాలా ప్రేమ. తను మనల్ని బాధ పెట్టేలా అస్సలు చేయదు. ఇలా చేసిందంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏంటో చెప్పమని పరిష్కరిస్తానని చెప్పానురా. అయినా తనకు కష్టం వస్తే నాకు వచ్చినట్టు కాదా? మరి నాకు కూడా చెప్పకపోతే ఏంట్రా దాని అర్థం? నేను కానివాడిని అయిపోయాననేగా. అలా ఏం కాదు నాన్న. అక్క మనల్ని ఎప్పటికీ అలా చూడదు. బాబోయ్, వెన్నపూస కరిగిపోయినట్టు ఈయన మనసు కరిగిపోయేలా ఉందిగా. ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డ కట్టేటట్టు చేయాలి.